విజయవాడ నుంచే రవాణా అవుతున్నది. హెచ్చరించి ఎస్పీ సార్ తెలియజేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని. ఈగల్ వాళ్ళు చేస్తున్నారు ఆ నిఘా రూపంలో. నెక్స్ట్ ఇంకా ప్రతిజ్ఞ మన కార్యక్రమంలో మన ఈరోజు మన ఆత్మీయ సభకు విచ్చేసిన మన ఆత్మీయులు, మన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి ప్రత్యేక అధికారి, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మన పాఠశాలను దత్తత తీసుకున్న వ్యక్తి మన స్పెషల్ ఆఫీసర్ అయిన ఎంఆర్ఓ గారు రమణ గారిని మా పిల్లల్ని చిన్నారులను ఆశీర్వదిస్తూ పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. మనకి వచ్చే నెలలో సంక్రాంతి అనుకున్నాను, కానీ ఈరోజు సంక్రాంతి పండుగ ఇక్కడ మీ అందరిని చూస్తే ఆ అనుభూతి కలిగింది. ఎందుకంటే రకరకాల పనుల్లోని వివిధ రకాల శాఖలతోని నిజంగా చాలా స్ట్రెస్తో కూడుకొని మేమున్న తరుణంలో ఇలాంటి మీటింగ్కి పిలిచి నన్ను మీ అందరిలో భాగస్వాములుగా చేసి ఒక కుటుంబంలో ఒక సంక్రాంతి పండుగ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందాన్ని పిల్లలు చేసిన నృత్యాలు చూసినా, అలాగే పిల్లల కోసం తల్లిదండ్రులు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు ముందుగా పిల్లల తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత 10 రోజులుగా వాళ్ళ పిల్లలు వదిలేసి, వాళ్ళ కుటుంబాలు వదిలేసి ఈ ఏర్పాట్లు చేసిన పాఠశాల సిబ్బందికి, పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో కూర్చొని ఇంత మీటింగ్ని శ్రద్ధగా ఆలకించినందుకు పిల్లలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మీయ కలయిక అని ఇక్కడ బోర్డు పెట్టారు. అంటే మీ అందరితో పాటు నేను మీకు ఆత్మీయుడు అయినందుకు మాదానందం పొందుతున్నాను. ఎందుకంటే మేము ఎంతో స్ట్రెస్తో ఉన్నాను, అదంతా మర్చిపోయి మీ అందరితో సరదాగా 2 విషయాలు, మీ టైం అంతా నేను వేస్ట్ చేయలేను. ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్ అనేవి మా చిన్నతనంలో జరగలేదు. నేను కూడా ఇప్పుడు మీలో ఒక స్టూడెంట్ లాగే ఈ పాఠశాలకు వచ్చి మీ దగ్గర నుంచి చాలా వరకు నేర్చుకుంటున్నాను. మెయిన్ ఇక్కడ ఆత్మీయ కలయిక టీచర్స్, అలాగే పేరెంట్స్ చాలా పనుల్లో నిమగ్నం అయిపోయి ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది చాలా వరకు. ఉదయం 8 అవగానే పిల్లలు క్యారేజీలు పెట్టి పంపించేద్దాము, మళ్ళీ సాయంత్రాలు వచ్చిందాకా వాళ్ళు వస్తారో రారో అని కూడా ఆలోచించారు. కొంతమంది అయితే ప్రత్యేకంగా పిల్లలు తీసుకురావడానికి తల్లిదండ్రులు వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అలా జరగడం లేదు. దయచేసి తల్లిదండ్రులకి ఒక్క ముఖ్య సూచన ఏమంటే, పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. ప్రతిరోజు సాయంత్రం పిల్లలతో మాట్లాడండి. పిల్లల దగ్గర కూర్చొని ఏం చదువుతున్నావు అడగండి. అంతేగాని పుస్తకం తీసి చదవకపోతే నీకు ఏదో కొట్టడం, లేకపోతే వాళ్ళని నీకు భోజనం పెట్టడం ఇలా చెప్పొద్దు. పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించి మీరు కూడా పిల్లల్లా మారి వాళ్ళతో ఉన్నప్పుడే పిల్లలు క్రమశిక్షణకి అలవాటు పడతారు. తల్లిదండ్రులు అంటే పిల్లలు ప్రేమతో ఉండాలి. అది ముఖ్యంగా తల్లిదండ్రుల్లో చాలా వరకు తగ్గిపోయింది. దాన్ని పెంపొందించడానికే ఇలాంటి ఆత్మీయ కలయికలు, పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వడం ఇవి చేస్తున్నాం. మీరు అలా చేసేటప్పుడే పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారు అనేది మీరు తెలుసుకోగలగాలి. పిల్లలు కష్టపడి చదవమనకండి, ఇష్టపడి చదవమని చెప్పండి. అప్పుడే
వాళ్ళు ఆ సబ్జెక్ట్లో పూర్తి నైపుణ్యాన్ని పొందుతారు. ఇది తల్లిదండ్రులు ప్రధానంగా ప్రతిరోజు 1 గంట టైము పిల్లలకు కేటాయించమని కోరుకుంటున్నాం సభాముఖంగా. అలాగే పిల్లలు క్రమశిక్షణ పాటించాలి. ఉదయం మీరు అనుకున్న టైం కన్నా ముందే లేచి మీ కాలకృత్యాలను తీర్చుకొని మీరు ఇంట్లో తల్లిదండ్రులతోనే సహకరించి వాళ్ళకు కూడా సాయం చేసే విధంగా పిల్లలు కూడా మర్చుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుండి చూసుకునేటప్పుడే ఆటోమేటిక్గా మన టీచర్స్ కూడా చాలా ఎక్కువ వాళ్ళకున్న టైం కన్నా ఇంకా ఎక్కువే మనకి పనిచేసి మనకి విద్యా బుద్ధులు ఎలా చెప్పాలండి వాళ్ళు కూడా మనకి ఇంటర్వ్యూలో చెప్పడానికి టైం సరిపోకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర వినియోగించాల్సిన టైంని ప్రత్యేకంగా పాఠశాలలో స్పెషల్ క్లాసులు పెట్టి మీ అందరినీ ప్రతిభావంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో మనం ఎలా ఉన్నామని కాదు, రేపు ఎలా ఉండాలన్నది ముఖ్యం. దానికి సంబంధించి పిల్లలందరూ కూడా మీ తరగతుల్లోనే పరిశుభ్రతను పాటించుకోవడం, అలాగే తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఈరోజు ఏ కార్యక్రమం స్కూల్లో జరిగిందో తల్లిదండ్రులతో చర్చించడం, అలాగే తల్లిదండ్రులు కూడా వారంలో ఒక్కరోజు ఒక ఖాళీ టైం చూసుకొని టీచర్ల దగ్గరికి వచ్చి సార్ మా అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తున్నాడు, పిల్లలతో మీరు మాట్లాడక్కర్లేదు, మాస్టర్లతో అడిగినా వాళ్ళు మీకు ఇలాంటి మెగా ఈవెంట్లు మనం మళ్ళీ చేసుకుంటాం. అయితే ఇప్పటికే కాలాతీతం అయిపోయినట్టుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలతో కోఆపరేటివ్గా ఉండి వాళ్ళని ఎవరెవరిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు వచ్చారు, అలాగే ఒక తహసీల్దార్, అలాగే ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక మంచి సైంటిస్ట్, ఎవరైనా సరే ఈ తరగతి గదుల్లోంచే రావాలి. అది మనకి జన్మనిచ్చిన తల్లి కన్నా పవిత్రంగా చూడాల్సిందే స్కూల్. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకొనే ఈ స్టేజ్ వరకు వచ్చాం అన్నది మనం మర్చిపోకుండా మన పిల్లల్ని కూడా ఈ తరగతి గదుల్లోనే మంచి బుద్ధులు నేర్పితే రేపు సమాజానికి మంచి వ్యక్తులు తయారవుతారు, మంచి సమాజ స్థాపనకి కృషి చేస్తారు. అందులో ఓ ప్రతిజ్ఞ చేసి దయచేసి అందరూ కూడా కూర్చుని దగ్గర నుంచే మీ చేతులు జస్ట్ ఇలాగా కుడి చేతిని మీరు ఇలా పెట్టి నేను చదివేది మీ అందరూ చదవవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ ప్రతిజ్ఞ అనేది తల్లిదండ్రులు చేయాలి, తల్లిదండ్రులందరూ చేయాలి, తల్లిదండ్రులు ఇది చేయాలి. పిల్లలందరూ కూడా శ్రద్ధగా వినండి. నేను చదువుతాను, నేను నేను చదివే తెలుగులోనే చదువుతాను, మీరందరూ కూడా తల్లిదండ్రులు జస్ట్ ఇలాగా నేను కూడా